హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజైతే పుల్ల పునుగులు చేశానండి. వర్షం పడుతుంది కదా, రెగ్యులర్గా చేసుకునే బజ్జీలు పకోడీలే కాకుండా డిఫరెంట్గా ఏం ట్రై చేయాలంటే తప్పకుండా ఈ స్నాక్ ఐటమ్ అయితే చేసి తీరాల్సిందే ఫ్రెండ్స్. చాలా టేస్టీగా అండ్ డిఫరెంట్గా ఉంటుంది పుల్ల పునుగులు అనేవి. ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా దీనికోసం అయితే ఒక సగ్గుబియ్యం తీసుకొని ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను, లావుగా ఉన్న సగ్గుబియ్యము. అదేవిధంగా ఒక కప్పు వరకు పెరుగు తీసుకుంటున్నాను, ఒక లెమన్ కూడా తీసుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు తీసుకున్న సగ్గుబియ్యం వేసి ఒకసారి అయితే వాష్ చేసుకోవాలి. పైన ఉన్నటువంటి దుమ్ము అనేది కొంచెం కడగడం వలన పోతాయి కదా. అదేవిధంగా ఒక కప్పు వరకు పెరుగు తీసుకుంటున్నాను. ఈ రెండు కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి. సగ్గుబియ్యం అనేది మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. మెయిన్గా పిల్లలకి మోషన్స్ అయినప్పుడు ఈ సగ్గుబియ్యం జావ ఇచ్చినట్లయితే త్వరగా రికవర్ అవుతారు. అదేవిధంగా నీరసం కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. పెరుగు పుల్లగా లేనట్లయితే ఈ విధంగా లెమన్ని స్క్వీజ్ చేసుకోండి. దీనివలన పునుగులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మళ్ళీ ఈ లెమన్ని స్క్వీజ్ చేసుకున్నాం కదా, ఒకసారి అయితే తిప్పుకోవాలి. ఈ విధంగా లెమన్ పెరుగు అనేది సగ్గుబియ్యంకి బాగా పట్టేలాగా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 4 hours పాటు నానబెట్టుకోవాలి. దీనివలన మనకి సగ్గుబియ్యం పెరుగుని పీల్చుకొని చాలా ఉబ్బుతాయి, అదేవిధంగా టేస్టీగా ఉంటాయి. 4 hours తర్వాత మనకి ఈ విధంగా సగ్గుబియ్యం అనేది ఫామ్ అవుతాయి. ఈ రెండింటిని ఒకసారి అయితే కలిపి పెట్టుకున్నాను. దీనిలో కలిపే ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు వరకు బియ్యం పిండి, అదేవిధంగా 1/2 కప్పు వరకు బాంబే రవ్వ తీసుకుంటున్నాను. ఈ బాంబే రవ్వ వేయడం వలన పునుగులు అనేవి క్రిస్పీగా ఉంటాయి. అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము. శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక ఆనియన్, కట్ చేసుకున్న ఆనియన్, 3-4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోనే ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం వాటర్ వేస్తూ వీటన్నిటిని కలిసేలాగా తిప్పుకోవాలి. ఆల్రెడీ మనకి పెరుగులో ఉన్న వాటర్ అనేది సరిపోతుంది కదా, కొంచెం వాటర్ వేస్తూ మనము ఈ విధంగా పునుగుల కోసం రెడీ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ వాటర్ అయినా కూడా మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది రాదు. పునుగుల కోసం ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఇందులో చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఫ్రెండ్స్, మనం ఏ పిండి వంట చేసినా ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉండాలంటే ఈ విధంగా చిటికెడు సాల్ట్ అనేది వేయడం వలన ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు. మనం ఎంత ఆయిల్ వేస్తామో అంత ఆయిల్ మనకి మనం పిండి వంటలు చేసిన తర్వాత చూసుకున్నా కూడా ఆ విధంగానే ఉంటుంది. అంటే ఈ చేసే మనం ఏ పిండి వంట అయినా పీల్చుకోవద్దు ఆయిల్ అని చెప్తున్నాను. దీని ప్రకారం ఆయిల్లో ఈ విధంగా చిన్నగా పునుగులు అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా పునుగుల్ని అన్నింటినీ వేస్తున్నాను. ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత ఈ విధంగా మనకి సగ్గుబియ్యం అనేది ఈ విధంగా బయటికి ఉబ్బుతాయండి. ఈ విధంగా వేగుతాయి. సగ్గుబియ్యం లోపలిది కూడా మనకి ఈ విధంగా అన్నీ ఇప్పుడు అటాచ్డ్గా ఉన్నాయి కదా, కొంచెం
ఆయిల్లో ఫ్రై అయ్యాక విడివిడిగా అయిపోతాయి పునుగులు అనేవి. ఒకసారి ఒకవైపు వేగిన తర్వాత రెండు వైపు తిప్పి మరి ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మనకైతే పునుగులు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎర్రగా కాల్చుకున్నాను. రెండో వాయి కూడా వేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ పునుగులు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.